హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. చాలా మంచి ఇంపార్టెంట్ అప్డేట్‌తో మరియు ఒక మంచి సమాచారంతో అయితే నేను మీకు ఈ వీడియో అయితే అందిస్తున్నాను. సో, రేషన్ కార్డు మీకు అత్యవసర పరిస్థితిలో రేషన్ కార్డు కావాలి అనుకోండి, మీ మొబైల్‌లోనే 5 నిమిషాల్లో డౌన్‌లోడ్ అయితే చేసి పెట్టుకోవచ్చు. సో, అది ఎలాగనేది నేను మీకు చెప్తాను. సో, అదేవిధంగా రీసెంట్‌గా మనము ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకున్నాము. అయితే ఈకేవైసీ అప్డేట్ అనేది అయిందా లేదా ఎలా చూసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తానండి. ప్రెజెంట్ రేషన్ కార్డులకు సంబంధించి సర్వీసెస్ అనేటివి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. సో, మీకు ఏ వీడియో కావాలన్నా డిస్క్రిప్షన్‌లో అయితే లింక్స్ ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. సో, అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మా టెలిగ్రామ్ ఛానల్ అయితే అందిస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అవైలబుల్‌లో ఉంది. ఓకేనా? సో, ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్‌గా వెళ్ళిపోదాము. సో, చాలామంది కూడా రేషన్ కార్డ్ అనేది అత్యవసర పరిస్థితిలో కోరుకుంటారు. అంటే ఎగ్జాంపుల్‌కి మీ దగ్గర రేషన్ కార్డు లేనటువంటి పరిస్థితిలో మీరు మీ మొబైల్‌లో రేషన్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది నేను మీకు సింపుల్‌గా అయితే ఇక్కడ చెప్తాను. సో, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే రేషన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశము ఉంది. కాకపోతే అది చాలా లెంతీ ప్రాసెస్. నేను చెప్పినట్టు గనుక గూగుల్‌లో గనుక ట్రై చేస్తే మీకు చాలా సింపుల్‌గా అయితే రేషన్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఈ యొక్క డాక్యుమెంట్ అనేది డిజిటల్ సైన్ కంప్లీట్ అయినట్టు కూడా చూపిస్తుంది కాబట్టి ఎక్కడైనా గానీ ఈ యొక్క రేషన్ కార్డు వాల్యుబుల్ అవుతుంది. ఓకేనా? సో, అయితే వివరాల్లోకి అయితే డైరెక్ట్‌గా వెళ్ళిపోదాము. సో, సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను డిజిలాకర్ అనే వెబ్ పేజ్‌లోకి అయితే వచ్చాను. సో, ఈ యొక్క డిజిలాకర్ వెబ్ పేజ్ ద్వారా మనము రేషన్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ రేషన్ కార్డే కాకుండా మన యొక్క గవర్నమెంట్ ఇష్యూ చేసే ఏ డాక్యుమెంట్ అయినా ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది. సో, అయితే మనము ఇక్కడ ఫస్ట్ అయితే రేషన్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది చూద్దాము. ఇందులోనే మనము ఆధార్ కార్డ్ కూడా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చనమాట. అత్యవసర పరిస్థితిలో మనకు ఇది చాలా యూజ్ అయితే అవుతుందండి ఈ వెబ్ పేజ్ అనేది. సో, చాలామందికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండవచ్చు. కొంతమందికి తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అయితే నేను మీకు ముందుగానే చెప్పాను. సో, రేషన్ కార్డు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఖచ్చితంగా రేషన్ కార్డ్ నెంబర్ అనేది కంపల్సరీగా అవసరం అయితే అవుతుందనమాట. సో, ఫస్ట్ రిజిస్టర్ అయితే అవుదామండి. సో, దీనికి సంబంధించి ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలంటే మనకు ఆధార్ అనేది ఉంటుంది కదా! సో, ఆధార్‌తో లింక్ అయ్యి ఉన్నటువంటి మొబైల్ నంబర్ అనేది మీరు ఇక్కడ యూజ్ చేయడం చాలా మంచిదనమాట. సో, నేను ఆధార్‌తో లింక్ అయ్యి ఉన్నటువంటి మొబైల్ నంబర్‌ని అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. సో, కంటిన్యూ మీద క్లిక్ చేయంగానే ఒక ఓటీపీ అనేది మన యొక్క ఇచ్చినటువంటి మొబైల్‌కి అయితే వెళ్తుందనమాట. సో, ఓటీపీ అనేది రావడం జరిగింది. సో, ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ అయితే చేస్తున్నాను. ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో, వెరిఫై అయితే చేసుకోవాలండి. వెరిఫై చేసిన తర్వాత మన యొక్క ఐడెంటిటీ వెరిఫికేషన్ కొరకు ఫస్ట్ ఆధార్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఆధార్ అయితే ఇవ్వండి. ఆధార్ నెంబర్‌కి మొబైల్ నెంబర్ అనేది ఇప్పుడు ఏదైతే ఇచ్చి ఉంటారో అది లింక్ అయితే అయి ఉండాలన్నమాట. సో, ఆధార్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత వెరిఫై అయితే సెలెక్ట్ చేయాలి. సో, ఇప్పుడు ఆధార్ యూడీఏఐ నుంచి ఒక ఓటీపీ నెంబర్ అనేది మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి, అంటే మీరు ఆధార్‌తో ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసి ఉన్నారో సో, దానికి ఒక ఓటీపీ అనేది మళ్ళీ వెళ్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో, వెరిఫై చేసిన తర్వాత ఒక సెక్యూరిటీ పిన్ అనేది మనము ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. అంటే లాక్ లాగా. సో, సింపుల్‌గా మీకు గుర్తుండాలంటే మీ మొబైల్ నంబరు స్టార్టింగ్ 6 నంబర్స్ అయితే ఇచ్చుకోండి. సో, కంప్లీట్ మీద క్లిక్ చేయంగానే మన యొక్క డిజిలాకర్ లాగిన్ అనేది అయిపోతుంది. ఇక్కడ ఒక నిక్ నేమ్ అనేది పెట్టుకోండి. మీ యొక్క అకౌంట్‌కి అని అడుగుతుంది. సో, ఇది అవసరం లేదు. సో, లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి మీ నిక్ నేమ్ ఏదైనా సరే. సో, ఓకే, నేనైతే లాగిన్ అయితే అయిపోయాననమాట. సో, నా ఆధార్‌తో అయితే ఐడెంటిఫై చేసుకొని నేను రిజిస్టర్ అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను మీకు సింపుల్‌గా అయితే రేషన్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి. సో, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి సెర్చ్ డాక్యుమెంట్‌లోకి అయితే వెళ్ళాలి. సో, వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ అని టైప్ చేయండి, లేదా ఏపీ సివిల్ సప్లైస్. సో, ఇట్లా మీరు ఎంటర్ చేయంగానే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుంది. సో, మనదొచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా! సో, స్టేట్ గవర్నమెంట్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.
సో ఇక్కడ మీరు డైరెక్ట్గా నేమ్ మీద క్లిక్ చేయవచ్చు. క్లిక్ చేసిన తర్వాత రేషన్ కార్డ్ అనేది అడుగుతుంది. సో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది కంపల్సరీగా తెలిసి ఉండాలండి. రేషన్ కార్డ్ నెంబర్ మీకు తెలిసి ఉంటేనే మీ డీటెయిల్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, మీకు నెంబర్ తెలిసి ఉండి డాక్యుమెంట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటే సో మీరు ఈ విధంగా డిజిలాకర్ యూస్ చేసి డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోవచ్చు. ఇది వన్స్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత పర్మనెంట్గా సేవ్ అయితే అవుతుందన్నమాట. సో గెట్ డాక్యుమెంట్ అని క్లిక్ చేయండి. సో రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అవుతుందన్నమాట డిజిలాకర్కి. సో డిజిలాకర్ అనేది మన యొక్క గవర్నమెంట్ సైట్స్ నుంచి అయితే మన రేషన్ కార్డ్ అనేది పట్టుకొస్తుందన్నమాట. సో రిక్వెస్ట్ అనేది పెండింగ్లో ఉంది. సో ఓకే, డాక్యుమెంట్ అనేది ఫ్లెచ్ అయిపోయి సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు. సో రేషన్ కార్డ్ అనేది సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయితే కావడం జరిగింది. సో ఇక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి చూపిస్తున్నాను చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీ రేషన్ కార్డ్ అని చూపిస్తుంది. ఇక్కడ మా రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యుల యొక్క వివరాలు అనేవి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి డిజిటల్లీ సైన్డ్ అని చెప్పి కూడా చూపిస్తుంది. సో ఇది ప్రూఫ్ అనమాట, మనకి ఇది ఒక డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనే దానికి. సో ఓకేనా, ఈ విధంగా మీరు రేషన్ కార్డ్ అనేది మీ మొబైల్లో చాలా సింపుల్గా ఈ స్టెప్స్ అనేవి ఫాలో అయ్యి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నేను మీకు స్టార్టింగ్ రిజిస్టర్ నుంచి అయితే చూపించాను. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా చాలామందికి ఈ సమాచారం అనేది రీచ్ కావడం జరుగుతుంది. సో ఓకేనా, సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సో ఇప్పటి వరకు మీరు రేషన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూసుకున్నారు. సో ఇప్పుడు రీసెంట్గా మనము చాలామంది కూడా రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అనేది చేశారు. ఈకేవైసీ అనేది అయ్యిందా లేదా, సో ఎలా చూసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మీరు వాట్సాప్ గవర్నెన్స్ యూస్ చేసి మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన సభ్యులకు అందరికీ కూడా ఈకేవైసీ అనేది పూర్తయిందా లేదా అనేది చూసుకోవచ్చు. సో నేను మీకు సింపుల్గా అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అనేది మీరు సేవ్ చేసుకోండి, మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సో 9553200009 ఈ నెంబర్ని వాట్సాప్ గవర్నెన్స్ అని సేవ్ చేసుకోండి మీ మొబైల్లో. సో వాట్సాప్లోకి రాగానే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తుంది. సో దీంట్లో ఫస్ట్ మీరు హాయ్ అని టైప్ చేయండి. హాయ్ అని టైప్ చేయగానే సో కొన్ని సేవలను సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది అనమాట. వెంటనే మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో సేవను ఎంచుకోండి అని అడుగుతుంది కదా. సో ఇందులో మీరు వచ్చేసి సో సివిల్ సప్లైస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సివిల్ సప్లై సేవలు, సో దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో రైస్ ఈకేవైసీ స్థితి అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మన యొక్క రైస్ కార్డ్ యొక్క నెంబర్ అనేది అడుగుతుంది. రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి నిర్ధారించండి అని టైప్ చేయగానే మన యొక్క కుటుంబ సభ్యుల యొక్క వివరాలతో పాటు ఈకేవైసీ పూర్తయిందా లేదా అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో ఒకసారి ట్రై చేయండి, ఇది కూడా మీకు వర్క్ అవుతుంది అనమాట. సో మీకు ఈ 2 టాపిక్స్ ఉపయోగపడ్డాయి అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. చాలామంది కూడా రీసెంట్గా ఈకేవైసీ అయితే చేశారు. సో అఫీషియల్గా ఈపీడిఎస్ అనే వెబ్ పేజ్ నుంచి అయితే మనము రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది చూసుకుంటూ ఉంటాము. సో ఆ వెబ్ పేజ్ అనేది కొన్ని సమయాల్లో అయితే అయ్యిందా లేదా అనేది చూపించేది కాదు అనమాట. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చాలా సింపుల్గా అయితే సో మీరు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది కూడా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు అందరికీ కూడా వెతికి ఖచ్చితంగా నేను మీకు అప్లోడ్ అయితే చేస్తాను. ప్రజెంట్ రేషన్ కార్డులకు సంబంధించిన సేవలు అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి. తప్పకుండా ఈ నెలాఖరు లోపల మీరు చేయించుకుంటే మీకు కొత్త రేషన్ కార్డు శాంక్షన్ అవ్వడము, లేదా మీ కార్డులో కొంతమందిని జాయిన్ చేసుకోవడం, లేదా డిలీట్ చేసుకోవడము, అడ్రస్ చేంజ్ చేసుకోవడము, ఇలా అన్ని సేవలు అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయండి. తప్పకుండా యూజ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ అనేవి ఆల్రెడీ పోస్ట్ చేశాను, మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. తప్పకుండా సో వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.